అవునవును. అలాంటి ఇళ్లలో ఏం చేస్తున్నారంటే మేము కపుల్స్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే రెంట్ ఇస్తామని చెప్పేసి అనగానే హ్మ్. ఇద్దరు కపుల్స్ వెళ్ళి మేము వైఫ్ అండ్ హస్బెండ్ అండి మేము ఒకసారి ఇల్లు చూసుకుంటామని చెప్పేసి అక్కడ చేయాల్సిన కార్యక్రమం చేసేసుకొని ఆ 5-10 నిమిషాలలో మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. నేను విన్నదంతా చాలా షాక్ అయిపోయింది. దీనిపైన అసలు మీరు ఏం మాట్లాడతారమ్మా? అంటే జనాలకి అతి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ప్రైవసీ కోరుకుంటున్నారు. హోటల్‌కెళ్తే డేంజరు. రెంట్లు కట్టుకోవాలి. ఈడ టూలెట్ బోర్డ్ ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది కదా! అంచేత అంటే వాళ్ళకసలు ఆ అద్భుతమైన ఐడియా ఎలా వచ్చిందో మెచ్చుకోవాలి ఐడియా వచ్చినందుకు. హ్మ్. వాచ్‌మెన్ దగ్గర తాళాలుంటాయి. ఇప్పుడు ఓనర్స్ ఉంటే వాళ్ళు చూపిస్తారు ఇల్లు. వీళ్ళకి ప్రైవసీ కుదరదు. అలా వాచ్‌మెన్ దగ్గర తాళాలుండే ఇల్లు వెతుక్కొని, ఆడ టూలెట్ బోర్డ్ చూసుకొని, మేము ఇల్లు చూసుకోవడానికి వచ్చామని చెప్పి వాడి దగ్గర తాళం తీసుకొని వీళ్ళిద్దరూ పైకెళ్ళిపోతారు. వీళ్ళ హాయిగా ఇల్లంతా ప్రైవసీ. విత్ ఫర్నిచర్ ఉంటే ఇంకా మంచిది. మంచాలవి ఉంటాయి. పెట్టకుండా అంచేత సుఖంగా వెళ్ళి కాసేపు గడిపి ఇల్లు చూసుకున్నాము. మేము ఇల్లు గల ఫోన్ చేస్తామని చెప్పి బయటకొచ్చేస్తారు అంతే. హ్మ్. అంటే ఎంత నికృష్టంగా, ఎంత నీచంగా తయారయ్యారంటే అసలు ముఖ్యంగా వయసులో. అది తప్పు అనకూడదు గానీ 25, 35, 25-35 ఈ 10 ఏళ్ల మధ్యలో జనాలు విచ్చలవిడితనం పెరిగిపోయింది. అందరికీ